హాయ్ అండి, చూస్తున్నారా అబాకస్ కాంపిటీషన్స్కి అయితే మేము వచ్చాము. విశ్వం ఎడ్యుటెక్ వారు ప్రతి సంవత్సరం కాంపిటీషన్స్ అయితే పెడతారు. వీరి దగ్గరే మన అబాకస్ అయితే నేర్పిస్తాం అనమాట. ఇక్కడ చూడండి, పిల్లలైతే కాంపిటీషన్కి వచ్చారు కదా, ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే. ఇంకా లంచ్ కూడా నేను తీసుకువెళ్ళిపోయాను. ఇక్కడ మా చిన్ననాటి స్నేహితురాలు సుధా అయితే ఐస్ క్రీమ్స్ తెచ్చింది. లంచ్ చేసాక ఐస్ క్రీమ్స్ తినేసాము. చక్కగా పిల్లలు అయితే ఆడుతున్నారండి. కాంపిటీషన్ అయితే అయిపోయింది, ఇంకా రిజల్ట్స్ కోసం వెయిటింగ్ అనమాట. అయితే ఇక్కడ మన ట్రోఫీస్ చూడండి, కలర్ఫుల్గా భలే ఉన్నాయి కదా. ఇంక ఈ ట్రోఫీస్ మనకు వస్తాయా లేదా అని ఆలోచించుకున్న లోపే విన్నర్స్ లిస్ట్ అనౌన్స్ చేయడానికి అయితే సిద్ధమైపోయారు. ఇంక మేము పడ్డ టెన్షన్ ఇంత అంతా కాదండి. అయితే ఎట్టకేలకు ముగ్గురు అయితే విజేతలుగా నిలిచారు. అబాకస్ నేర్చుకోవడం వల్ల పిల్లల మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది. అండ్ ఏంటంటే సమ్స్ కూడా ఈజీగా చేసేస్తుంటారు అనమాట. మన పిల్లలైతే ట్రోఫీస్ అయితే అందుకున్నారు, మంచిగా సర్టిఫికెట్స్ కూడా సొంతం చేసుకున్నారు. అయితే ఈ అబాకస్ కాంపిటీషన్స్లోని డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ఇప్పుడు స్టేట్ లెవెల్కి అయితే గెలిచారు. ప్రైమరీ సెక్షన్ నుంచి సమీర్ అండ్ హయ్యర్ సెక్షన్స్ నుంచి రోహిత్ అండ్ లలిత్ కూడా సెలెక్ట్ అయ్యారు అనమాట. ఇంకా చలో విజయవాడ, ఇంకా స్టేట్కి అయితే మళ్ళీ అబాకస్ కాంపిటీషన్స్లో పాల్గొనాలి కాబట్టి ఇంకా విజయవాడ అయితే వెళ్ళాలి. అది మళ్ళీ వచ్చే షార్ట్లో షేర్ చేస్తాను.